కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ఆరోగ్యాన్ని గాలికి వదిలేసినప్పటికీ ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ పేదలకు అండగా నిలవడం అభినందనీయమన్నారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. కల్వకుర్తి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ఈ ట్రస్ట్ మెగా హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేసి ఉచిత వైద్యంతో పాటు మందులు అందిస్తుండడం ప్రశంసనీయమన్నారు. రంగారెడ్డి జిల్లా కడతాల్లో ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ అధినేత ఉప్పల వెంకటేష్ ఆధ్వర్యంలో జర్పుల రాధాకృష్ణ మెమోరియల్ ట్రస్ట్, గంప లక్ష్మయ్య చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా 650 మంది పేదలకు ఉచిత వైద్యంతో పాటు మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జయపాల్ యాదవ్, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, రజని, సాయి చంద్, ఉప్పల వెంకటేష్, జర్పుల దశరథ్ నాయక్, గంప వెంకటేష్, లక్ష్మీ నరసింహారెడ్డి, పలువురు బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. కడతాల్ మండల్లో ఉప్పల వెంకటేష్ గారి ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. చాలా సంతోషం. ఒక మంచి కార్యక్రమం. సామాజిక సేవలో రాజకీయాలు ఏమన్నా ఉండని తన వంతు సామాజిక సేవలో పాల్గొనాలని తన కుటుంబం వాళ్ళ అబ్బాయితో పాటు ఈరోజు మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళకి మనస్ఫూర్తి అభినందిస్తూ ఉన్నాను. నిజంగా ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత అందరు పేదవాళ్ళే ఈ క్యాంపులో కనిపిస్తూ ఉంటాయి. ఒక భరోసాతో ఇక్కడికి వచ్చి ఇక్కడ మంచి చెకప్ చేస్తారు, మాకు మందులు ఇస్తారు అని ఒక భరోసా అక్కడ ఉన్న పేదవాళ్ళందరిలో కనిపిస్తున్నప్పుడు నిజంగా తృప్తి అనిపించింది. వెంకటేష్ గారికి నిజంగా భగవంతుడు ఇంకా శక్తినివ్వాలి. ఇదే కాకుండా పేద పిల్లలకు చదివిస్తూ ఉంటాడు. ఏ సాయం కావాలన్నా ఉప్పల ట్రస్ట్ వెంకటేష్ గారు ఉంటారనే ఒక భరోసా కల్పించినాడు. మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. భగవంతుడు ఇంకా ఆశీర్వదించాలి, ఇంకా సేవలు అందించాలని కోరుకుంటా ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు కల్వకుర్తి నియోజకవర్గంలో కడతాల్ మండల హెడ్ క్వార్టర్లో పేదల గురించి ఈరోజు ఉచితంగా హెల్త్ క్యాంప్ పెట్టిర్రు. ఉప్పల వెంకటేష్ గారికి మరొక్కసారి ధన్యవాదాలు. పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఇలాంటి హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయడం అభినందనీయం. పేద ప్రజలకు అందుబాటులో ఉండేది ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ అనేది సుస్పష్టంగా తేలిపోతున్నది. ఎందుకంటే కళ్ళబొల్లి హామీలు ఇచ్చిర్రు, నెరవేరని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిర్రు. కానీ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడొస్తుందంట అని చెప్పి వెయిట్ చేస్తుర్రు. ఈరోజు కడతాల మండల కేంద్రంలో ఉప్పల చారిటబుల్ ట్రస్ట్, రాధాకృష్ణ మెమోరియల్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపును ఏర్పాటు చేసినందుకు నా తరఫున, బీఆర్ఎస్ పార్టీ తరఫున, మా అధినేత కేసీఆర్ తరఫున అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. తెలంగాణలో ప్రజారోగ్యాన్ని, ప్రజా సంక్షేమాన్ని ప్రభుత్వం పూర్తిగా విస్మరించిన ఈ పరిస్థితి లోపల మరి కడతాలలో మరి ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ మరి అధినేత ఉప్పల వెంకటేశన్న గారు ప్రజల కండగా నేనున్నాను అని చెప్పి ఈరోజు మరి వందలాది గ్రామాల్లో క్యాంపులు నిర్వహించడం అనేది చాలా చాలా గొప్ప విషయం. నిజానికి ఈ పని ప్రభుత్వం చేయాలి, కానీ ప్రభుత్వం పూర్తిగా శిథిలం అయిపోయింది. తెలంగాణలో ప్రజారోగ్యం కూడా పూర్తిగా పడకేసింది. మండల కేంద్రాలు కాదు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా పోయి ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ మరి పేద ప్రజలందరి ఆరోగ్యాన్ని కాపాడడం అనేది చాలా చాలా గొప్ప విషయం. మరి దాదాపుగా ఈరోజు ఉప్పల చారిటబుల్ ట్రస్ట్, అదేవిధంగా రాధాకృష్ణ మెమోరియల్ చారిటబుల్ ట్రస్టు కడతాల్ మండలంలో దాదాపుగా ఇప్పుడు ఇది 6వ క్యాంపు. మరి దాదాపు ఒక క్యాంపుకు 5 లక్షల రూపాయల చొప్పున ఖర్చు వస్తుంది. మరి దాదాపు ఇప్పటికే 30 లక్షల రూపాయలు ఖర్చు కావడం జరిగింది. దాదాపుగా ఈ మండలంలో 15 క్యాంపులు అనుకున్నాం. 15 అన్నా 45 లక్షలు 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ చారిటబుల్ ట్రస్ట్ ముందుకు రావడము మరి నిజంగా ఉప్పల వెంకటేష్ గారికి మీ మీడియా ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.